జయ శ్రీరామ్. సత్యధర్మవ్రతాయ చ శ్రీరామచంద్రనామాయ చ. గ్రామస్తుల నుంచి ఆ పెద్ద ఆయన వచ్చాడు. ఎవరు? గ్రామ పెద్ద. గురువు గారికి నమస్కారం అన్నాడు. నమస్కారం అండి, కూర్చోండి అన్నాడు. గురువుగారు, నేను కొద్ది రోజులు రాలేదు, ఏమని అనుకున్నాను. నేను ఎందుకు అనుకుంటాను? జ్ఞానం లేనప్పుడు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. జ్ఞానం వచ్చాక సరిదిద్దుకుంటాం. అది గొప్ప వాళ్ళ త్యాగం, గొప్ప వాళ్ళ గుణం. అది వాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆనందం. ఎందుకంటే తప్పు చేసి పశ్చాత్తాపం చెంది సులభంగా మారిపోయిన వాళ్ళు భగవంతునికి అనుగ్రహానికి దగ్గర అవుతారు, భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు, భగవంతుడు కరుణిస్తాడు అని మీరు నమ్మారు కనుక మీరు వచ్చారు. మంచిదండి, కూర్చోండి అన్నాడు సత్యనిష్ఠుడు. ఆ గురువుగారు, నేను ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం ఏమి అన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కావాలి అనుకుంటారు. ఆనందం కావాలి అనుకున్నప్పుడు ఎటువంటి ఆనందం మనకు శాశ్వతమైనటువంటి ప్రశాంతతనిస్తుంది, సంతృప్తినిస్తుంది, మనకు మంచి పేరు తెచ్చిపెడుతుంది, ఎప్పటికీ మన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ రావాలి. వచ్చినప్పుడు ఆనందాన్ని అనుభవించాలి. ఎంచుకునే విధానంలో పొరపాటు ఉంది. ఆనందం కోసం మనం ఎంచుకునే విధానాలు మన ఆలోచనలు తప్పుదారులు పట్టిస్తున్నట్టు ఉన్నాయి, మంచి దారి చూపించేటివి ఉన్నాయి. తప్పుదారులు ఏదో అనుభవించిన వారిని చూసి తెలుసుకోవచ్చు, అయినా మారరు. ఆనందం క్షణిక ఆనందాల వైపు వెళ్ళిపోయి ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకొని ఆఖరికి జీవితమే ఒక నరక కోపంలాగా చేసుకొని అందులో పడి అల్లాడుతూ ఉంటారు కొందరు. కానీ మీలాంటి వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు మీ ముందర ఉంది. ఏమిటది? వచ్చినటువంటి సమస్యలను, కష్టాలను కూడా ఆనందంగా మార్చుకోగలిగే తెలివి ఉన్నవాడే జ్ఞాని. మీరు ఆ వచ్చిన సమస్యలను, మీకు అనేకం వచ్చాయి, ఆ సమస్యల వల్ల మీలో కొద్దిగా అహం అనేది, ఆవేశం అనేది, ఏదో ఉండరాని కొన్ని 4 ఉన్నాయి, అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు ఆనందం కోసం వెతుకుతున్నారు. ఆనందం మీకు సంపదలో లేదా అని అడిగారు సత్యనిష్ఠుడు. సంపద కావాల్సినంత ఉంది, అయినా మీరు చెప్పే ఆనందం నాకు లభించడం లేదు. నేను ధనమే ఆనందం అనుకున్నాను, ఆ ధనము కుడుతూ ఉంది, చేరిపేస్తున్నాను, గోతాలకు ఇంట్లో పెట్టున్నాను, కానీ దాన్ని చూసుకుంటుంటే ఏం ఆనందం రావడం లేదు. మరి ఇంకేది ఆనందం ఏది ఉంది నాకు అర్థం కాలేదు అని అన్నాడు ఆ వ్యక్తి. అయ్యా గ్రామపతి గారు, నేను మీకు చెప్పేటటువంటి వాడిని కాదు. మీరు గ్రామాన్ని శాసిస్తున్నారు, గ్రామాన్ని పరిపాలిస్తున్నారు, గ్రామాన్ని అందరికీ అన్నీ చేస్తున్నారు. అయితే మీలో ఒక మార్పు వచ్చిందంటే ఆనందం మీ వెంటే వెతుక్కుంటూ అదే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పటికి వదిలిపోమన్నా పోదు. ఏమిటది అడిగాడు. చెప్పండి, చేస్తాను అన్నాడు. ఇతరులలో ఆనందం వెతుకు, ఇది సూత్రం. ఇతరులలో ఆనందం వెతుకు, ఇతరులలో నీ ఆనందం కనబడుతుంది, అప్పుడు నువ్వు ఆనందిస్తావు. ఇతరుల యొక్క ఆనందం ఒక అద్దం లాంటిది. నీ వెళ్ళి అక్కడ చూసినావంటే అక్కడ ఏం కనబడుతుంది? నీ ముఖమే కనబడుతుంది. ఏం కనబడుతుంది? వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఆ ఆనందం నీ ముఖం కూడా ఆనందంగా మారుతుంది, సంతోషంగా మారుతుంది. అది ఎలాగంటారా? మనం ఏమీ లేని వాళ్ళైనా పర్వాలేదు, ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, ఉన్నవాళ్ళు ఉంటే వారికి కూడా అవకాశం ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్య వల్ల మనం ఏ విధంగా బాధపడుతున్నామో ఇతరులలో ఆ బాధ ఉందా లేదా అని గమనించి వాళ్ళ బాధను పోగొట్టడానికి ప్రయత్నించండి. మీ బాధ చెప్పకుండా దాని ఇష్టంగా అదే పారిపోతుంది అని అంటాడు వివేకానంద స్వామి. ఇతరుల ఆనందాన్ని చూసి ఆనందించు, పతంజలి మహర్షి చెప్తారు. ఆ పతంజలి మహర్షి యొక్క సూత్రాన్ని వివేకానంద స్వామి అద్భుతంగా వివరించారు కూడా. మైత్రీ, కరుణ, ముదిత, ఉపేక్ష, పుణ్యాపుణ్య విషయానం సుఖదుఖానం. సుఖదుఖాల్లో, పుణ్యాపుణ్య విషయాల్లో ఎవరైతే ఈ 4 ఆచరిస్తారో, మైత్రి స్నేహం, కరుణ దయ జాలి, మైత్రి కరుణ ఉపేక్ష
ముదిత సంతోషం, మైత్రి, ముదిత. ఎవరైనా పనికిరాని పనులు చేస్తుంటే, పాప పనులు చేస్తుంటే పట్టించుకోవద్దు. వాడు పట్టించుకున్నట్టు మీ మనసు చెడిపోతుంది, మీ ఆనందం పోతుంది, మీ సుఖం పోతుంది. అదే ధ్యాసలో మనసు ఉంటుంది. ఎవరో ఒక ఇద్దరు ఎక్కడ వచ్చినా మనకు కనబడే సమస్య ఏమంటే ఈ యొక్క పరధర్మం. పరధర్మం అంటే ఏమి? ఇప్పుడు మీరు ఆనందం కోసం వచ్చారు. ఈ ఆనందం అనేది మనం ఇతరులలో చూడగలిగినప్పుడు నిజమైన ఆనందం మనకు వస్తుంది. మీ దగ్గర సంపద ఉంది. సంపద ఊరికే ఏం చేయొద్దండి. ఎవరేదైనా మీకు కష్టపడడానికి డబ్బు అడిగినప్పుడు ఇవ్వండి. వాడు కష్టం చేసి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వమని చెప్పండి. నిజాయితీగా ఇస్తే వాళ్ళు నిజాయితీ తిరిగి మీకు ఇస్తారు. వడ్డీకి మాత్రం ఇవ్వకండి. వడ్డీ వ్యాపారాలు కాదు. మీరు ధన సహాయం చేయండి, లేదా మీ తోచిన సహాయం చేయండి. మీ అధికారం ఉంది, ఎవరికో ఉద్యోగం రాలేదు, ఆ అబ్బాయికి అన్ని విధాల అర్హత ఉంటుంది, కొందరు సిఫారసు లేని ఉద్యోగం ఇవ్వరంటారు. మీరు నిజాయితీగా చెప్పండి, వీళ్ళు మంచి గుణాలు ఉన్నాయి, ఈ వ్యక్తి మంచివాడు, ఇతన్ని ఇవ్వండి అని చెప్పండి. ఈ ఉన్నటువంటి ఒక సత్య ధర్మ స్వరూపం ఏమంటే మంచితనంతో ఏదైనా సాధించవచ్చు. మనిషి మంచిగా ఉంటే చిరునవ్వు ఉంటుంది. చిరునవ్వు ఉంటే ఆ చిరునవ్వు అందరినీ మార్చేస్తుంది. కనుక మీరు ఇతరులలో ఆనందాన్ని వెతకండి, హాయిగా ఉంటారు. ఇతరులలో ఆనందం ఎలా చూడాలి మీకు తెలుసు. ఇది గ్రామం. ఈ గ్రామంలో అనేక మంది ఉన్నవారు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఆ ఉపాధి తగినంత మీరు జీతం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఎందుకు మూలేసుకుంటారు? మీకు జాగా ఉంది, స్థలం ఉంది, పొలాలు ఉన్నాయి, పని చేపించండి, తగినంత ధనం ఇవ్వండి. మీకు కావాల్సింది వస్తుంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వస్తుంది. అయితే శ్రమకు తగిన ఫలితం ఇవ్వండి. శ్రమ దోపిడీ ఉండకూడదు. ఎక్కడైతే శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటుందో వాళ్ళు అసలు దుర్మార్గానికల్లా దుర్మార్గులు, పాపాత్ములు అని చెప్పబడుతుంది శాస్త్రం. శాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తితో ఒక పని చేసుకొని వాడికి 100 రూపాయలు ఇవ్వాలి, అది ధర్మం. కానీ 50 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి ఇదే నిమిషాలు పో అంటే వాడు తిండి లేదు, ఇంక దొరికింది తెచ్చాలని వెళ్ళిపోతారు, వాళ్ళదే వెళ్ళిపోతారు. అది మాత్రం కర్మ మన తల మీద కూర్చుంటుంది. అది ఎప్పుడు ఏమంటా ఉంటుంది, నువ్వు వాడికి న్యాయం చేయలేదు, అన్యాయం చేసావు, న్యాయం చేయలేదు, అన్యాయం చేసావు. నీ బుర్రను తొలిచేస్తుంది. బుర్ర పాడైపోయి తర్వాత ఇలాంటి ధన సంపాదనలు ఎంతోమంది కోట్లు సంపాదించి మనశ్శాంతి లేకుండా జీవించేవాడు అనేక మంది ఉన్నారు. నువ్వు ప్రశాంతంగా ఉండడం కోసమే దాన్ని చెడుపుకొని ఎందుకు బతుకుతారు? చెడుపుకోబాకండి, ప్రశాంతత చెడుపుకోబాకండి, ఆనందాన్ని చెడుపుకోబాకండి. పరమాత్మ ఒక్క నమ్మండి, ఆయన అన్నీ ఇస్తాడు. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.